పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్డీఏ కూటమి నాయకులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి అక్కడ రైతుల భూములు దానం చేసి వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీనైతేనేమి లోక్సభలో రాజ్యసభలో అలాగే రాష్ట్రపతి ఆమోదం పొంది గజెట్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్స్టాపబుల్ అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వ పాలకులు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేశారు. కనీసం విద్యార్థులు మీ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే కూడా చెప్పలేని పరిస్థితి గత 5 ఏళ్లలో మనం చూసాం. ఆ పాలకులు గత అసెంబ్లీలో వాళ్ళు ఉన్న టైంలో, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్న టైంలో కూడా అమరావతికి మేము ఓకే మా సపోర్ట్ ఉంటుందని చెప్పి మళ్ళీ మాట మార్చి 3 ముక్కల ఆట మాదిరి మాకు 3 రాజధానులు కావాలని చెప్పి మళ్ళీ ఇంకోసారి మాట మార్చి ఇప్పుడు మావిగన్ అని కొత్తగా మావిగన్ అని మాకు అది క్యాపిటల్ పెట్టాలని కొత్త చర్చని తెరలేపడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని ఆ పార్టీ పెద్దలను మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవంతో ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెంచుకొని సపోర్ట్ చేయాల్సింది పోయి ఈరోజు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలి, ఎక్కడో వైజాగ్ గుంటూరు ఇంకొకటి అని చెప్పి ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతా అని చెప్పి గర్జన ఇంకొక గర్జన అని చెప్పి సభలు పెట్టి ప్రజలను మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు ఎంతో చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా ఆ నాయకులు మారి అమరావతికి సపోర్ట్ చేయాలి. అమరావతి అన్స్టాపబుల్, అమరావతిని ఎవరు మార్చలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏకైక ఆకాంక్ష అమరావతి వచ్చినందుకు ఈ సందర్భంగా మేము కూటమి నాయకులకు, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు పెనికలపాటి నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 విడిపోయిన తర్వాత మనకు రాజధాని అనేది లేకుండా పోయింది. అలాంటి సమయంలో రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాలు మన రాజధాని కోసం వాళ్ళు త్యాగం చేస్తే ఆ రోజు అదే అసెంబ్లీలో మేము అమరావతికి ఓకే, ఎలాంటి అభ్యంతరం లేదని మాట్లాడిన జగన్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మూడు ముక్కలుగా 3 రాజధానులని చెప్పని మాట మార్చి పబ్బం గడుపుకుంటూ ఏది కూడా అమరావతిని ముందుకు సాగనివ్వకుండా దాన్ని అట్లే నిలబడడం జరిగింది. పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సమయంలో మళ్ళీ ప్రజలు ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఆ రోజు ఏదైతే మోదీ గారు సపోర్ట్ చేసి ఆ రోజు నీరు మట్టి అవన్నీ అందించారో, ప్రజలు భూములు ఇచ్చారో అవన్నీ వృధా కాలేదు. ఈరోజు మొత్తం అమరావతి మా రాజధాని అని ఏకకంఠంగా చెప్పుకునే విధంగా చట్టబద్ధత ఈరోజు తీసుకొని వస్తే మళ్ళీ ఈరోజు 3 రాజధానులు పోయి ముగ్గురు నవ్వుకునేలా అందరూ హేళనగా మాట్లాడుకునే విధంగా ఈరోజు మావిగన్ అని ఒక కొత్త పేరు తీసుకొచ్చాడు. ఆయనకి ఏం పిచ్చి పట్టిందో ఏమీ ఆయనకు ఆ వెకిలి నవ్వులు, ఆ కథలు, ప్రజలు ఏమనుకుంటారు, మనం మాట్లాడే విధానం కరెక్టా లేదా అనే ఆలోచన వాళ్ళకు లేదు. నవ్వుల పాలవుతుంది. వాళ్ళు మాట్లాడే మాటలు బయట నవ్వుకుంటున్నారు. ఆ విధంగా కనీసం ఆయన కింద ఉండే మనుషులను గ్రహించాలి. అరే ఇట్లా తెలివి తక్కువ లేని మనిషి దగ్గర మనం ఇంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నాం, రేపొద్దున ప్రజలు మనల్ని ఏమనుకుంటారు,
అనేది ఒక ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పుడు అమరావతి రాజధానిని అందరూ పెట్టినందువల్ల దానికి సపోర్ట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. యావత్ తెలుగుదేశం తెలుగు జాతి గర్వపడే రోజులు ఇవి. ఈరోజు మనకు శాశ్వత అమరావతి చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి ప్రభుత్వం. గతంలో 3 రాజధానులు అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా వాదిస్తూ ఇది ఇప్పుడు ఏదైతే రాజధాని వచ్చిందో మళ్ళా మావి గన్ ఇంకొకటి అని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇది కాని పని, అది అందరికి తెలుసు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బాగా సిగ్గుపడుతున్నారు ఆయన గురించి చెప్పుకోవాలంటే. సో ఎన్నో డిబేట్స్లో మేము చూస్తున్నాము, ఆ స్క్రిప్ట్ ఎవరు రాశారు వారిని పట్టుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఆయనకేం తెలియదు, ఎవరో రాసింది ఆయన చదువుతున్నాడు. ఈ రోజుల్లో చూస్తుంటే ఆయన బ్రహ్మానందం కన్నా ఎక్కువ మెమ్స్లో వస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. చూస్తే ఇంత పెద్ద మనిషి, అసలు ఓటు వేసిన వాళ్ళు మనం ఈయనకే వేసిందని చెప్పి బాధపడుతున్నారండి. మాతో చెప్పుకుంటున్నారు తప్పైందన్న ఇంకొకసారి ఓటు వేయమని. జగన్ ఇంకా ఎప్పటికీ రాడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో కూడా రాదు. ఇప్పుడు రాజధాని విషయానికి వస్తే, రాజధాని ఒక 2014 నుంచి మనం అనుకునేది ఎప్పుడైతే డివైడ్ అయినామో చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూసి ఏ విధంగా అయితే కారిడార్ డెవలప్ అయితే కర్నూలు రాయలసీమలో ఒక ఇండస్ట్రియల్ హబ్బు, కమర్షియల్ క్యాపిటల్ వైజాగ్, విజయవాడలో మనము అమరావతి పెట్టుకుంటే అన్ని విధాలుగా డెవలప్ అవుతుందని అందరికీ తెలుసు. అప్పుడు జనాలు కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. అవి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దీన్ని ఆపేసి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు అన్నప్పుడు ఆయన తీసుకున్న చర్యలు ఏంటి? ఆయన ఇప్పుడు ఖర్చు గురించి మాట్లాడుతున్నారు. ఖర్చు 3 రాజధానికల ఖర్చు ఎంత అవుతుంది? ఆయన ఏమన్నా చూపించాడా? ఆయన ఏమన్నా ప్లానింగ్ చేశాడా? అవి ఏం చేయలేదు. కేవలం ఆయన వైజాగ్లో ఒక పెద్ద రిసార్ట్ కట్టుకొని ఎంజాయ్ చేయాలా, అదే సద్దాం హుస్సేన్ ఇంకొకరు ఉంటారు కదా పెద్ద ఈ టైంలో, దాన్ని ఇంకొక మాట కూడా చెప్పవచ్చు డిక్టేటర్స్. ఆ టైప్లో వాళ్ళు ఒక ఇది కట్టుకొని ఉండాలనే ఉద్దేశంలో వైజాగ్ రాజధానిగా కూడా ఆయన చెప్పాలనుకున్నాడు. అది కూడా ఆయన చేయలేదు, మాటల్లో ఉండింది తప్ప చేష్టల్లో ఏమి చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలకు ఇక్కడ జరిగే పరిణామాలు చూస్తే మీరు ఉద్యోగాలు అనుకోండి, అవకాశాలు పెరిగాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు టీజీ భరత్ గారు కష్టపడుతున్నారు, అన్ని మినిస్ట్రీస్లో పనిచేస్తున్నారు. అంతకుముందు ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఇండస్ట్రియల్ మినిస్టర్లు వాళ్ళు ఈవెన్ స్విట్జర్లాండ్కి కూడా పోలేదు, అదేదో చలి ఉంది అవి అని. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. యువత కూడా బాగా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రము ఈరోజు యావత్ ఇండియాలోనే ఫస్ట్ నంబర్ 1గా నిలుస్తుందని ఆశిస్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికే ఓటేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ.